Hello, my math ninjas. Yela unnarandaru. So here we are with yet another dhammakedar session. Me favorite YouTube channel Vedantu Telugu 8th, 9th and 10th. And this is your master teacher Haripriya. ఈ రోజు మనం చేసుకోపోయే చాప్టర్ గ్రేడ్ 9th కోసం ఏపీ బోర్డ్ అవ్వనివ్వండి, తెలంగాణ బోర్డ్ అవ్వనివ్వండి, సిబిఎస్ఈ ఎన్సిఆర్టీ బోర్డ్, ఏదైనా ఏ బోర్డ్ అయినా, సెంట్రల్ బోర్డ్ అయినా, స్టేట్ బోర్డ్ అయినా, ఈ ప్రాబబిలిటీ అన్న చాప్టర్లో నుంచి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. 4 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి, రైట్? సో ఈరోజు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసుకుంటే ప్రాబబిలిటీలో ఉన్న డెఫినేషన్స్, ఫార్ములాస్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవన్నీ మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. So let us get started with the session. Can start చేసే ముందు you have to mark your attendance. ఎలా? By hitting that like button. ఆల్సో చూస్తున్నప్పుడు వీడియో మీకు ఏమన్నా డౌట్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు ఆ డౌట్స్ రాసేసేయచ్చు. డౌట్ లేదు, మాకు ఏదైనా వీడియో కావాలి, ఇలాంటి వీడియో మేము చూడదలుచుకున్నాం ఈ ఛానల్ మీద, ప్లీజ్ ఈ టాపిక్ మీద వీడియో చేస్తారా అనేమన్నా రిక్వెస్ట్లు ఉంటే కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయచ్చు. ఈ వీడియోని ఎవ్రీ 9th గ్రేడర్ వరకు షేర్ చేయడానికి చూడండి. ఆల్సో ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒత్తడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ రైట్, సో ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఒత్తిన తర్వాత కూడా ఒక గంట ఉంటుంది దాని పక్కన, ఆ గంట కూడా కొట్టేసేయండి. ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. మేము టెలిగ్రామ్ ఛానల్ ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది, జాయిన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అని. ఆ లింక్ పైన క్లిక్ చేసేస్తే మీకు సీదా మా ఛానల్ మీద వచ్చేస్తుంది. యూ జస్ట్ హ్యావ్ టు జాయిన్ దట్ ఛానల్. అక్కడ ఎప్పుడెప్పుడైతే సెషన్స్ ఉంటాయో, ఎప్పుడెప్పుడైతే ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయో అవన్నీ మేము అక్కడ పోస్ట్ చేసేస్తాం. ఆల్ రైట్, సో లెట్ us get started. ఈ రోజు మనం ఏం చేసుకోబోతున్నాం? we are going to talk about the introduction, probability, the introduction చేసుకుందాం. then we are going to see what is probability and the terminologies related to that. ఏవైతే ఉన్నాయో random experiment, outcomes, events, likely, unlikely, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటున్నాం. and we are going to see the use of probability in real life. ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడితే, నా మీరు మ్యాథ్స్, let us study maths with things which are only sometimes happening. So it might be likely or unlikely. అంటే ఈరోజు ఒకవేళ మబ్బుగా ఉందనుకో, ఈరోజు పాన పడుతుందా అని ఎవరైనా అడిగితే యు ఆర్ నాట్ ష్యూర్. పడచ్చు, పడకపోవచ్చు కూడా. యూజువలీ ఇన్ మ్యాథమెటిక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సర్టెన్. sin 90 వాల్యూ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఎప్పుడు కూడా πr² ఉంటుంది. సో మ్యాథ్స్లో మనకు ఎప్పుడు ఒక సర్టెన్ వాల్యూ, ఒక పక్కా వాల్యూ చూసే అలవాటు ఉంది. కానీ ప్రాబబిలిటీ అంటే ఏంటి? వేర్ వీ డు నాట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. సో ఇన్ రియల్ లైఫ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ నాట్ ప్రిడిక్టబుల్. ఇంకో 1 అవర్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో మీకు తెలుసా? తెలియదు. సో అలానే there are so many things which are not predictable. For example, tossing of a coin. ఎప్పుడైనా ఆలోచించారా? క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కాయిన్ ఎందుకు టాస్ చేస్తారు? గుడ్ లక్ కోసం కాదు. వై డు దే టాస్ అ కాయిన్? ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఫస్ట్ బ్యాట్ చేయాలి, ఎవరు ఫస్ట్ బాల్ చేయాలి అని ఇట్లా ఎవరైనా చెప్తే అన్ఫేర్గా ఉంటుంది కదా. సో టు మేక్ ఇట్ అ ఫేర్ డెసిజన్ దే టాస్ అ కాయిన్. ఎందుకు కాయిన్? ఎందుకంటే 2 టీమ్స్ ఉన్నాయి, కాయిన్లో కూడా 2 sides ఉన్నాయి, హెడ్స్, టైల్స్. ఇప్పుడు నేను హెడ్స్ చూస్ చేసుకున్నాను అనుకో, హెడ్స్ వచ్చింది అనుకో, అంటే నేను గెలిచినట్టే కదా. అంటే నేను గెలిచాను కాబట్టి నేను ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నట్టు. సో నేను గెలిస్తే నేను బ్యాటింగ్ తీసుకుంటా, అలా అనమాట. సో అందుకే కాయిన్ టాస్ చేస్తారు. ఇప్పుడు టాసింగ్ ఆఫ్ కాయిన్ ఇస్ అన్ప్రిడిక్టబుల్. దీన్ని ఏమొస్తుంది, హెడ్స్ వస్తుందా, టైల్స్ వస్తుందా, ఇది మనకి తెలియదు, రైట్? సో such are the examples. ఇంకోటి రోలింగ్ ఆఫ్ డైస్. మీరు లూడో ఆడుతున్నప్పుడు మీరు డైస్ రోల్ చేస్తారు. మీకు తెలుసా మీకు ఏ నెంబర్ వస్తుంది అని? ఎవ్రీబడి ప్రేస్ ఫర్ 6 రావాలి, 6 రావాలని అనుకుంటారు. కానీ 6 ఎప్పుడు వస్తుందా? రాదు, అప్పుడప్పుడు వస్తుంది. సో ఏ నంబర్ వస్తుంది అన్నది మనకి ప్రిడిక్ట్ చేయలేము. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ which produces an outcome. The outcome we do not know. Example, you toss a coin. If we toss a coin, we may obtain either head or tail.
tossing this fair coin is an experiment which can produce two outcomes, either heads or tails. Random experiment ante the outcome is unknown. Outcome is unknown. మీరు సైన్స్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, మీకు తెలుసు రిజల్ట్ ఇలా రావాలి, ద లిక్విడ్ షుడ్ టర్న్, ద సొల్యూషన్ షుడ్ టర్న్ బ్లూ, లేకపోతే ద సొల్యూషన్ షుడ్ టర్న్ పర్పుల్ అని మీకు తెలుసు. సో దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అన్నారు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ దేన్ని అంటారు? వెన్ ది అవుట్కమ్ ఈజ్ అన్నోన్. అవుట్కమ్ అంటే ఏంటి? రిజల్ట్ ఈజ్ అన్నోన్. ఇక్కడ రెండు అవుట్కమ్స్ ఉన్నాయి. కాయిన్ టాస్ చేసినప్పుడు మన దగ్గర రెండు అవుట్కమ్స్ ఉన్నాయి. ఏంటి? హెడ్స్ అయినా రావచ్చు, టేల్స్ అయినా రావచ్చు. ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ని దేన్ని అంటారు? A probability model is a list of all the possible outcomes and the probability of each. అంటే ఏంటి? ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? హెడ్స్ అయినా రావచ్చు, టేల్స్ అయినా రావచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ, ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ది అవుట్కమ్స్. Models where all the outcomes have the same probability are specially easy to work with. ఇప్పుడు హెడ్స్ వచ్చే ఛాన్స్ ఏంటి? 1/2. ఎందుకంటే టోటల్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు అవుట్కమ్స్ కింద? ఇద్దరు ఉన్నారు. హెడ్స్ అయినా రావచ్చు, టేల్స్ అయినా రావచ్చు. హెడ్స్ ఎంత? 1. సో 1/2 టోటల్ అవుట్కమ్స్. టేల్స్ ఎన్ని? 1/2. సో ఏమైంది? హెడ్స్ ఇంకా టేల్స్ వచ్చే ఛాన్స్ 50-50% కదా. అందుకే కదా మనం కాయిన్ టాస్ చేస్తాం. అలాంటి అవుట్కమ్స్ని when all outcomes of the probability model have the same probability, it is called as equally likely outcomes. Ante the probability of getting heads, the probability of getting tails, the probability of getting rendu is 1/2 is the same. So దీన్ని మనం ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అని అంటాం. ఓకే, ఇంకోటి వస్తుంది ట్రయల్స్ అండ్ ట్రయల్ అండ్ ఈవెంట్. ట్రయల్ ఏంటి? ఇట్ ఈస్ అ సిస్టమాటిక్ ఆపర్చునిటీ ఫర్ ఎన్ ఈవెంట్ టు అకర్. రోలింగ్ అ డైస్ ఈజ్ అన్ ఈవెంట్ టు అకర్. అంటే ఏ ఈవెంట్ అయినా రావచ్చు, అంటే దాని మీద ఒక 2 రావచ్చు, 4 రావచ్చు, అలా. ఈవెంట్ అంటే ఏంటి? అన్ ఇండివిజువల్ అవుట్కమ్ ఆర్ ఎనీ స్పెసిఫైడ్ కాంబినేషన్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే నువ్వు ఒక డైస్ రోల్ చేసినప్పుడు యూ విల్ బి గెటింగ్ 3 ఆర్ యూ విల్ బి గెటింగ్ 3 or 5. ఏదైనా వచ్చినా నువ్వు గెలుస్తావు అనమాట. 3 వస్తే గెలుస్తావు, 5 వస్తే గెలుస్తావు, లేకపోతే ఓన్లీ 3 వచ్చినా గెలుస్తావు. అర్థమైందా? సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్ ఈవెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ ద ప్రాబబిలిటీ డెఫినేషన్. ఇందాక నేను ఏమన్నా, ఒక కాయిన్కి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి? హెడ్స్, టేల్స్. సో ద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 2. హెడ్స్ ఎన్నిసార్లు వస్తుంది? ఒక కాయిన్ మీద ఒక హెడ్డే ఉంటుంది కదా. టేల్స్ ఎన్నిసార్లు వస్తుంది? ఒక టేల్ మీద ఒక కాయిన్ మీద ఒక టేలే ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో 1. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఏమైపోతుంది? టోటల్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ గెటింగ్ హెడ్స్. ఎన్ని హెడ్స్ ఉన్నాయి? ఒకటే ఉంది, డివైడెడ్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి టోటల్గా. సో 1/6. ఇప్పుడు ఒక డైస్ తీసుకుందాం. వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6. సో టోటల్గా 6 అవుట్కమ్స్ ఉన్నాయి. ఎన్ని వన్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. 2 ఎన్ని ఉంది? ఒకటే. 3 కూడా ఒకటే ఉంది, 4 కూడా ఒకటే ఉంది, 5 కూడా ఒకటే ఉంది, ఒక డైస్ మీద 6 కూడా ఒకటే ఉంది. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అ నంబర్ 5 అంటే ఎన్ని 5s ఉన్నాయి అక్కడ? ఒకటే ఉంది కదా 5, డివైడెడ్ బై ఏం చేస్తారు? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 6 నంబర్స్ ఉన్నాయి. సో 1/6 అయిపోయింది. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 is again 1/6. Probability of getting 3 is 1/6. Probability of getting 4 is 1/6. Probability of getting 1 is also 1/6. Probability of getting 6, ఎన్ని 6లు ఉన్నాయి? ఒకటే. అలా 6 అవుట్కమ్స్ ఉన్నాయి. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆల్ ద నంబర్స్ ఇస్ 1/6. ఇలాంటి ఈవెంట్ని మనం ఏమంటాము? ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్.
ఎందుకు ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్? ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎనీ ఆఫ్ దీస్ నంబర్స్, ఎనీ ఆఫ్ దీస్ అవుట్కమ్స్ ఇస్ ద సేమ్ కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. అండ్ గైజ్, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీ ఎక్సర్సైజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ చేసుకుంటే ఇంకెక్కడికి వెళ్ళి అక్కర్లేదు. నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను వేర్ వీ విల్ బీ టాకింగ్ అబౌట్ ప్యూర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ 4 మార్క్స్కి ఏవైతే వచ్చాయో, ఇంకా ఎంసీక్యూస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆల్ రైట్, కానీ దానికంటే ముందు ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొత్తడం మర్చిపోవద్దు. ఎందుకంటే దిస్ ఛానల్ is not only for mathematics, physics, chemistry, biology and social science కూడా ఉంది ఇక్కడ, రైట్? సో యూ హ్యావ్ మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ సైన్స్. ఇక్కడ లైవ్ సెక్షన్స్లో చూసుకుంటే మీకు చాలా డిఫరెంట్ టాపిక్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. వీడియోస్ సెక్షన్లో చూసుకుంటే కూడా మీకు ఫన్ వీడియోస్ కూడా ఉన్నాయి. మ్యాథ్స్ అండ్ మూవీస్ అంటే ఏ మూవీస్ మ్యాథ్స్ రిలేటెడ్గా ఉన్నాయి, టైం టేబుల్ టు స్టడీ ద హోల్ సిలబస్ ఇన్ 1 డే, అంటే ఒక్కరోజు ముందు కూర్చొని ఎలా రివిజన్ చేసుకోవచ్చు, ఎలా మొత్తం చాప్టర్ని మొత్తం సిలబస్ని ఎలా కవర్ చేయొచ్చు, ఐ కేర్ టిప్స్ డ్యూరింగ్ ఆన్లైన్ క్లాసెస్, ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియోస్ కూడా మా ఛానల్ మీద ఉన్నాయి. సో ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి. యూ విల్ బీ గెటింగ్ ఎవ్రీథింగ్ హియర్. ఆల్ రైట్, so let us get started with important questions. First question is on your screen. A dice has faces numbered from 1 to 6, like a dice that we have. It is rolled and a number was on top. The number on top is noted. What is the possible outcomes? ఒక డైస్ రోల్ చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయని అన్నాను? 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3, 4, 5, 6. These are all the possible outcomes. Are they equally likely? Why? Are they equally likely ante enti? The probability of getting 1, is it equal to probability of getting 2? Is it equal to probability of getting 3? Is it equal to probability of getting 4, 5 and 6? So the answer here is yes. మనం ఇందాక చూసుకున్నాం కదా, వీటన్నిటికీ ప్రాబబిలిటీ ఏంటి? 1/6. సో వాట్ ఈస్ ది ఆన్సర్? ఎస్. వై అంటే ఏం రాస్తారు? బికాస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎనీ అవుట్కమ్ is the same. The probability of getting any outcome is the same, so that's why they are called as equally likely outcomes. Find the probability of a composite number turning up on the top of the face. ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్లో కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఆపోజిట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. కాంపోజిట్ నంబర్స్ అంటే ఏమున్నాయి మన దగ్గర? 2 is a composite number? కాదు, 2 is a prime number. So composite numbers are 4 and 6. Composite numbers ఎన్ని ఉన్నాయి? Composite numbers is equal to 4 and 6. So what is the probability of getting 4 or 6? ఎన్ని ఉన్నాయి అవుట్కమ్స్ అలా? 2. అవుట్ ఆఫ్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మన దగ్గర నంబర్స్? 6. So the probability is 1/3. ఓకే, ఎందుకు? 2 కాంపోజిట్ నంబర్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ ద 6 పాసిబుల్ అవుట్కమ్స్ కాబట్టి ప్రాబబిలిటీ ఇస్ 1/3. 2/6 దట్ ఈస్ ఈక్వల్ టు 1/3. A coin is tossed 100 times and the following outcomes are recorded. Heads 45 times వచ్చిందంట, tails 55 times వచ్చిందంట. First, compute the probability of each outcome. What are the outcomes? Heads and tails. ఇప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఇక్కడ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 100 అయిపోతున్నాయి, ఎందుకంటే 100 టైమ్స్ మనం ఒక కాయిన్ చేసాం కాబట్టి. హెడ్స్ ఎన్నిసార్లు వచ్చింది? 45 టైమ్స్.
tails ఎన్నిసార్లు వచ్చింది 55 times. So what is the probability of getting heads? 45 out of 100. What is the probability of getting tails? 55 out of 100. Ante. So the probability of computing each outcome is 45 by 100 and tails will be number of times tails has occurred divided by total number of times. Find the sum of possibilities of the outcome. Ante probabilities of the outcome plus probability of tails enta అని అడుగుతున్నారు. 45 by 100 plus 55 by 100. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను ఇక్కడ నేను. ఎల్సిఎం 100 ఉంటుంది. 45 plus 55 ఎంత వచ్చింది? 100 by 100 which is equal to 1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి కేసులో అయినా మీరు రోలింగ్ ఆఫ్ అ డైస్ చేస్తున్నా లేకపోతే ఒక కాయిన్ టాస్ చేస్తున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రాబబిలిటీ అన్నది విల్ ఆల్వేస్ లై బిట్వీన్ 0 and 1. మీకు ఒకవేళ ప్రాబబిలిటీ నెగిటివ్లో వచ్చినా, మీకు ఒకవేళ ప్రాబబిలిటీ గ్రేటర్ దాన్ 1 వచ్చినా మీరు చేసింది తప్పు. అండ్ గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ది అవుట్కమ్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ 1/6ది చూసుకుందామా? ఇక్కడ చూసుకుందాం. 1/6 1/6 1/6 1/6 1 వచ్చాయా? ఇవన్నీ మనం యాడ్ చేసుకొని చూసుకుంటే ఏమొస్తుంది? 1/6 plus 1/6 plus 1/6 plus 1/6 plus 1/6 plus 1/6. సో టోటలీ 6/6 which is equal to 1 అని వస్తుంది కదా. సో ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది. ఎప్పుడైనా ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ది అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్ మీ స్క్రీన్ మీద ఉంది. A spinner has 4 colors as shown in the figure: blue, red, yellow and green. When we spin it once, find at which color is the pointer more likely to stop. First of all, any blue colors unnai? 3. Any red colors unnai? 5. Yellow 1 and green 3. So total ఎంత ఉన్నాయి? టోటల్ ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 5 6 7 8 9 10 11 12. సో టోటల్గా 12 ఉన్నాయి. ఇప్పుడు అట్ విచ్ కలర్ ఇస్ ద పాయింటర్ మోర్ లైక్లీ టు స్టాప్? మోర్ లైక్లీ టు స్టాప్ అంటే ఏ కలర్ మీద పాయింటర్ స్టాప్ అవ్వచ్చు? ద ప్రాబబిలిటీ ఈజ్ మోర్ అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే రెడ్ ఎక్కువ ఉంది కదా, అంటే రెడ్ మీద ఆగే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ స్టాప్ ఆన్ రెడ్? ఎన్ని రెడ్స్ ఉన్నాయి మన దగ్గర? 5. అవుట్ ఆఫ్ ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? టోటల్గా 12. సో మీరు ఏ ప్రాబబిలిటీ కట్టినా ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ స్టాప్ అట్ రెడ్ విల్ బికమ్ ద మ్యాక్సిమమ్. ఎందుకంటే చాలా రెడ్స్ ఉన్నాయి కాబట్టి. అట్ విచ్ కలర్ ఈస్ ద పాయింటర్ లెస్ లైక్లీ టు స్టాప్? అంటే ఏది తక్కువ ఉంది అన్నిటికంటే? yellow. సో అట్ విచ్ కలర్? ది కలర్ ఇస్ yellow. వై అని అడిగారనుకోండి, బికాస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అ yellow కలర్ ఈజ్ 1/12. ఇట్ ఈస్ ద లీస్ట్ కంపేర్డ్ టు ది అదర్ నంబర్స్ కాబట్టి. ఓకే, అట్ విచ్ కలర్ ఈస్ ద పాయింటర్ లెస్ లైక్లీ టు స్టాప్? ఓకే, ఇది ఆల్రెడీ మనం చేసేసాము. అట్ విచ్ కలర్స్ is the pointer equally likely to stop? ఇప్పుడు మీరు చూసుకుంటే గ్రీన్కి కూడా 3 సెక్టర్స్ ఉన్నాయి, బ్లూ కూడా 3 సెక్టర్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ స్టాప్ ఎట్ గ్రీన్? 3/12. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ స్టాప్ ఎట్ బ్లూ? అగైన్ 3/12 కదా. అంటే ఏమైంది? ద ప్రాబబిలిటీ దట్ ద నీడిల్ విల్ స్టాప్ at green is equal to the probability of the spinner or the pointer stopping at blue. ఎందుకు? ఆ రెండిటికి probability 3/12 which is 1/4 కాబట్టి. So what are the colors? Therefore the colors are green and blue. మీరు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి ఈ డయాగ్రామ్ చూసంగానే మీరు గ్రీన్ ఇంకా బ్లూ అని ఆన్సర్ రాయకూడదు. జస్టిఫై చేయాలి ఎందుకు గ్రీన్ ఇంకా బ్లూ ఆన్సర్లో ఉంది అని. మీరు క్లియర్గా జస్టిఫై చేస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్,
వాట్ ఈస్ ద ఛాన్స్ అ పాయింటర్ విల్ స్టాప్ ఆన్ వైట్? అసలు మీకు ఇక్కడ ఎన్ని వైట్స్ కనిపిస్తున్నాయి? వైట్లు ఉన్నాయా? లేవు. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ విల్ స్టాప్ ఆన్ వైట్? 0/12 which is equal to 0. It will never happen. Never happen. ఎందుకంటే అసలు లేనే లేదు కదా అక్కడ 0. సారీ, వైటే లేదు అక్కడ. వైట్ లేనప్పుడు ఎక్కడ ఆగుతుంది? వైట్లో ఆగదు. సో మీకు మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, ప్రాబబిలిటీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ ఆల్వేస్ లై బిట్వీన్ 0 and 1. ఓకే ఓకే ఒకవేళ అది 0 అయిందంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. అంటే ఒకవేళ ఈరోజు సాటర్డే అయితే రేపు మండే అవ్వచ్చా? నెవర్. ఈరోజు సాటర్డే అవుతే రేపేమవ్వాలి? సండే ఖచ్చితంగా అవ్వాల్సిందే. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ టుమారో విల్ బీ అ మండే ఇఫ్ టుడే ఈజ్ అ సాటర్డే? ఈరోజు సాటర్డే అయితే రేపు మండే అన్న ప్రాబబిలిటీ ఏంటి? 0. ఇఫ్ యూ బిలాంగ్ టు అవర్ గ్యాలక్సీ, ద మిల్కీ వే గ్యాలక్సీ, ప్రాబబిలిటీ 0. అంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అన్నమాట. 1 అంటే ఏంటి? ఇట్ ఈస్ డెఫినెట్లీ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ సర్టెన్. అంటే ఏంటి? ఈరోజు సాటర్డే అయితే రేపు సండే అవ్వాలి. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ టుమారో ఈజ్ అ సండే? పక్కా సండేనే వస్తుంది, ఇంకేం వచ్చే ఛాన్సే లేదు. సర్టెన్. 50-50 ఎప్పుడు అంటాం? ఈ హెడ్స్ టైల్స్ ఉందా? కాయిన్ టాసింగ్ వాటిల్లో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. ఒకవేళ 0.5 కంటే తక్కువ ఉందనుకో మీ ప్రాబబిలిటీ, ఇట్ ఈస్ అన్లైక్లీ. అంటే మోస్ట్లీ అవ్వదు, కానీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ అన్నమాట. గ్రేటర్ దాన్ 1.5 ఉంది అంటే లైక్లీ. అంటే అవుతుంది కానీ ఏమో అవ్వకపోవచ్చేమో, కానీ అవ్వలేని ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అవ్వలేని ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మబ్బుగా ఉండేది, బాగా వాన పడింది. ఈరోజు కూడా మబ్బుగా ఉంది. సో వాన పడచ్చు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పడచ్చు, కానీ అప్పుడప్పుడు పడదు కూడా. సో కానీ మెజారిటీ ఏంటి? మోస్ట్లీ పడుతుంది. అలాంటి దానికి ప్రాబబిలిటీస్ గ్రేటర్ దాన్ 0.5 అని అంటాం. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ప్రాబబిలిటీ విల్ ఓన్లీ లై బిట్వీన్ 0 and 1. అంతే, ఎప్పుడైనా ఇట్ విల్ లై బిట్వీన్ 0 and 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చదువుకోండి. A bag contains 5 green marbles, 3 blue marbles, 2 red marbles, 2 yellow marbles. ఓకే, రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నారు? 5 green marbles, 3 blue marbles, 2 red marbles and 3 yellow marbles. ఓకే, సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో టోటల్గా 13 ఉన్నాయి. 13 మార్బుల్స్ ఉన్నాయి ఒక బ్యాగ్లో. 1 marble is drawn out randomly. Are the 4 different color outcomes equally likely? Explain. Are they equally likely అంటున్నారు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ ఎంత ఉంది? 5/13. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లూ ఎంత ఉంది? 3/13. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ is 2/13. Probability of getting a yellow is 3/13. Are they equally likely? No. Okay, 1 minute. నీట్గా రాసుకుందాం సో దట్ మీరు ఎగ్జామ్లో కూడా ఇలానే రాయాలి. No, they are not equally likely as their probability is different. అన్నిటికీ వేరే వేరే ప్రాబిలిటీస్ ఉన్నాయి కదా. ఏ రెండు ఉన్నాయి ఈక్వల్లీ లైక్లీ కింద మీరు చూసుకుంటే? 2 రెడ్ మార్బుల్స్, 2 yellow మార్బుల్స్ ఉన్నాయా? ఐఎమ్ సో సారీ. సో ఇక్కడ 12 వచ్చేస్తుంది అనమాట. 12. ఓకే, ఏవి ఈక్వల్లీ లైక్లీ ఉండొచ్చు? ఈ రెండు, రెడ్, yellow.
ఎందుకంటే రెడ్ కూడా రెండే ఉన్నాయి, ఎల్లో కూడా రెండే ఉన్నాయి. కానీ అన్నీ ఈక్వల్లీ లైక్లీ అవుతున్నాయా? అవ్వట్లేదు. ఎందుకంటే వాటి ప్రాబబిలిటీస్ వేరే వేరేగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఈచ్ కలర్ మార్బుల్. ప్రాబబిలిటీ ఆఫ్ గ్రీన్ ఇందాకే చూసుకున్నాం. గ్రీన్ ఎంత? 5 out of 12. Blue is 3 out of 12. 2 out of 12. Yellow is 2 out of 12. What is the sum of their probabilities? అంటే probability of green plus probability of blue plus probability of red plus probability of yellow ఎంత అని అడుగుతున్నారు. So that will be 5 by 12 plus 3 by 12 plus 2 కదా, 2 by 12 plus 2 by 12. అన్నిటికీ 12 కామన్ డినామినేటర్ కదా. సో లెట్స్ కీప్ 12 as it is and add your numerators. 5, 6, 7, 8, 9, 10, 11, 12. So 12 by 12 is again 1. చూసారా, అన్ని ప్రాబబిలిటీస్ యాడ్ చేసుకున్నా ఏ సిచ్యువేషన్లో అయినా, మార్బుల్ సిచ్యువేషన్ అవ్వనివ్వండి, కాయిన్ సిచ్యువేషన్ అవ్వనివ్వండి, డైస్ సిచ్యువేషన్ అవ్వనివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్, అ లెటర్ ఇస్ చూజన్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే A to Z అనమాట. గుర్తున్నాయి అందరికీ? 10th క్లాస్కి వచ్చి మర్చిపోయారా? ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద లెటర్ ఇస్ గోయింగ్ టు బీ అ వాబుల్. ఫస్ట్ది, ఎన్ని వాబుల్స్ ఉన్నాయి? A, E, I, O, U. సో టోటల్గా మన దగ్గర 5 వాబుల్స్ ఉన్నాయి. టోటల్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఇంగ్లీష్లో? 26. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అ వావెల్? 5 out of 26. ఓకే, నెక్స్ట్, అ లెటర్ కమ్స్ ఆఫ్టర్ P. అంటే P తర్వాత వచ్చే లెటర్స్ అనమాట. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఇప్పుడు మనకి ఏం కావాలి? అ లెటర్, ప్రాబబిలిటీ ఆఫ్ లెటర్ ఆఫ్టర్ P. అంటే P తర్వాత రావాలన్నమాట. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So the answer is 10 out of 26 letters are there after P. Next ఏం అడుగుతున్నారు? What is the probability of getting a vowel or consonant? అంటే vowel కూడా ఉండొచ్చు, కాన్సనెంట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు లెటర్స్ వవుల్స్ అంటే మిగతావన్నీ ఏంటి? కాన్సనెంట్సే కదా. అంటే 5 వవుల్స్ ఉంటే మిగతావన్నీ కాన్సనెంట్సే కదా. డివైడెడ్ బై 26. సో ద ప్రాబబిలిటీ ఈస్ 1. ఎందుకు? వవుల్ అయినా రావచ్చు, కాన్సనెంట్ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు కాబట్టి ప్రాబబిలిటీ ఈస్ 1. నౌ నాట్ అ వవుల్, నాట్ అ వవుల్ అంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ వవుల్ ఏముండాలి? కాన్సనెంట్స్ ఉండాలి. 26 ఆల్ఫాబెట్స్లో నుంచి 5 ఆల్ఫాబెట్స్ వవుల్స్ అంటే కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 26 minus 5 which is equal to 21. So probability is 21 out of 26. Alright, so ఇలా మనం ABCDలు రాసుకొని మిస్టేక్స్ చేయకుండా అన్ని 4 క్వశ్చన్స్ సరిగ్గా ఆన్సర్ చేసుకున్నాం. నెక్స్ట్, 11 bags of wheat flour, each marked 5 kg, totally contained the following, contained the following weights of flour. Find the probability that any of these bags chosen at random contains more than 5 kg of flour. మనకి probability of getting more than 5 kg కావాలి. ఎక్కడెక్కడ ఉంది? దిస్ ఇస్ more than 5 kg. 1, 2, 3. ఇది ఈక్వల్ టు 5 kg. ఇది మనం చూడొద్దు. మోర్ దాన్ 5 kg ఉండాలి. ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. అంతేనా? ఇది కూడా ఈక్వల్ టు 5 అయిపోయింది. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో టోటల్గా 7 బ్యాగ్స్ అవుట్ ఆఫ్ ఎన్ని టోటల్ బ్యాగ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అవుట్ ఆఫ్ టోటల్ 11 బ్యాగ్స్. Probability of having more than 5 kg wheat in one bag is 7 by 11. Alright,
సో ఏదైనా ర్యాండమ్ ఒక బ్యాగ్ పిక్ చేసాము అంటే 7 out of 11 ఛాన్సెస్ ఉన్నాయి దట్ యూ విల్ హ్యావ్ మోర్ దెన్ 5 kg ఇన్ దెమ్. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు ఈ రెండు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కానీ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనలే కదా, స్ట్రిక్ట్లీ మోర్ దాన్ అని అన్నారు కాబట్టి 7/11 అవుతుంది. ఆల్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆన్ యువర్ స్క్రీన్స్. An insurance company selected 2,000 drivers at random in a particular city to find a relation between age and accidents. The data obtained is given in the following table. Find the probabilities of the following events for the driver chosen at random from the city. అంటే 18 to 29 yearsలో 0 యాక్సిడెంట్స్ ఎంతమంది చేశారు? 440 మెంబర్స్. 1 యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 160. 2 యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళు 110. 3 ఎగ్జాక్ట్గా 3 యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు 61. మోర్ దెన్ 5 యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు 35 ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 20. అలా చదవాలన్నమాట. ద డ్రైవర్ బీయింగ్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 29 హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 3 యాక్సిడెంట్స్ ఇన్ 1 year ఎంతమంది ఉన్నారు అంటున్నారు. సో టోటల్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర డ్రైవర్స్? 2000. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 3 యాక్సిడెంట్స్ ఎంత? ఇది ఎగ్జాక్ట్గా 3 యాక్సిడెంట్స్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 29 ఇస్ 61. అవుట్ ఆఫ్ ఎన్ని టోటల్ డ్రైవర్స్ ఉన్నారు మన దగ్గర? డేటా ఎంతమందిది ఉంది? 2000. సో 61/2000 ఇస్ ది ఆన్సర్. లెట్ మీ డిసపియర్ హియర్. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? The driver being in the age group of 30 to 50 అంటే ఈ ఏజ్ గ్రూప్ and having 1 or more accidents in that year. అంటే 1 or more అంటే ఏంటి? 1 కూడా ఉండొచ్చు, అంటే 125 ఉండొచ్చు, 60 ఉన్నారు, 22 ఉన్నారు, 18 కూడా ఉన్నారు. అంటే 1 or more అంటే ఏంటి? 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 3 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో టోటల్గా ఎంతమంది ఉన్నారు అలా? 225. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ మోర్ దాన్ 1 or more యాక్సిడెంట్స్ ఎంత ఉంటుంది? 225 అవుట్ ఆఫ్ 2000 డ్రైవర్స్ దట్ వీ హ్యావ్. ఆల్ రైట్, నెక్స్ట్ హ్యావింగ్ నో యాక్సిడెంట్స్ ఇన్ ఇయర్ అంటే 0 యాక్సిడెంట్స్ అయ్యాయన్నమాట. ఇక్కడ ఏజ్ గ్రూప్ మెన్షన్ చేశారా? లేదు. అంటే వీ షుడ్ టేక్ ఆల్ దీస్ 3 కేసెస్. ఏమేమి ఉన్నాయి మన దగ్గర? 440 ప్లస్ 505 ప్లస్ 360. ఇవన్నీ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ నో యాక్సిడెంట్స్ అని వస్తుంది. నో యాక్సిడెంట్స్ అంటే ఏంటి? 0 యాక్సిడెంట్స్ అన్నట్టే కదా. సో దట్ విల్ బి 1305 డివైడెడ్ బై 2000. అలా మనం ప్రాబబిలిటీ కట్టాలి లుకింగ్ అట్ ద గివెన్ టేబుల్. All right, chal. Let's move to the next question. What is the probability that a randomly thrown dart hits the square board in the shaded region? ఈ గ్రీన్ కలర్ షేడెడ్ రీజన్ ఉంది కదా, డాట్ బోర్డ్ అంటే ఏంటి? ఒక పాయింటెడ్ తీసుకొని ఇలా వేస్తాం కదా, ఇలా వేసి దానికి వెళ్ళి అతుక్కుంటుంది కదా, దాన్ని మనం డాట్ బోర్డ్ అంటాం. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ హిట్ హియర్? యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ పర్సంటేజ్ అంట. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ తీసుకుందాం. ఏ స్క్వేర్ కదా, అంటే ఇది 2 అయినప్పుడు ఇది కూడా 2 అవ్వాలా? అంటే ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ 2 అవ్వాలి కదా. సో ఏరియా ఇస్ 4 centimeter square. నౌ ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత? పై r square, అంతేనా? సో వీ హ్యావ్ 22 into 4 88/7 centimeter square. Now area of shaded region ఎంత? 4 minus 88/7 అంతేనా? 1 minute, just give me 1 minute. There has to be ఎక్కడో తప్పు ఉంది. ఇక్కడ ఏంటది? దేర్ సమ్ మిస్టేక్ హియర్. ఎందుకంటే నెగిటివ్లో వస్తుంది, అలా రాకూడదే.
4 centimeters ఉంది. 4 plus 2 plus 2 4 అవ్వాలి. నేను చెప్పి కూడా తప్పు రాశాను. వెరీ బ్యాడ్. అదే చూస్తున్నాను నేను, అలా నెగిటివ్లో రాకూడదే అని. ఇది 4 square అవుతుంది. 2 plus 2 4 కదా. సో 4 square is 16. సో ఇట్ విల్ బి 16. అదే చూస్తున్నా. 16 minus 88/7. సో 112 minus 88/7 అవుతుంది. ఓకే, సో మనకేం వచ్చేసింది ఇక్కడ 24/7. ఓకే, centimeter square, area of the shaded region. So what is the probability that it will hit the shaded region? Area of the shaded region divided by the total area. Total area enti? Total area is nothing but the area of the square ante by 16. Area of the shaded region, that is 24/7, divided by area of the total region. Total region ఎంత వచ్చింది? That is nothing but the area of the square కదా, మొత్తం స్క్వేర్ కదా. So we have 24/17 into 16 వస్తుంది. Okay, so here you can cancel using 4 table. 4 into 6, 2 and 3. So you have 3/17 centimeter square. Now కానీ వాళ్ళు ఏం అడిగారు? We have to express that in percentage అంటున్నారు. So what is the percentage? 3/14ని 100తో మల్టిప్లై చేస్తే మనకి పర్సంటేజ్ వచ్చేస్తుంది. So you can cancel using your 2 table. So you have 150/7%. Alright, so this is how we will be checking. So with this we have completed the entire probability one shot. ఒక 40 minutes లోపల మనం మొత్తం చేసేసుకున్నాం. సో ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాని పక్కనే ఒక గంట కూడా ఉంటుంది, ఆ గంట కూడా కొట్టేసేయండి. ఎప్పుడూ ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వరు, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఈ సేమ్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో మీకు లింక్ కూడా దొరుకుతుంది. సో do not forget to like this video and share this video with all your friends. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పేసేయండి. This is your master teacher Haripriya signing off. Bye bye.